గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సిపికెట్ లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. మేబీ ఎక్స్టెండ్ అవుతుంది అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఎక్స్టెండ్ అయితే కాలేదు. హెడ్సెట్ కానీ ఐసెట్ కానీ మేబీ ఎక్స్టెండ్ అయినాయి అనుకుంటా, బట్ సిపికెట్ అయితే ఎక్స్టెండ్ కంపల్సరీ చేస్తారు అనుకున్నా కానీ కాలేదు. అండ్ 17/6 కంప్లీట్ అయిపోయింది నిన్న. ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఇప్పటికీ ఉంటే 500 ఫైన్ తోటి ఇప్పటికీ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకో 4-5 డేస్ టైం ఉంది. 22నో 23నో ఉంది లాస్ట్ డేట్, విత్ లేట్ ఫీ ఆఫ్ 500 రూపీస్. అంటే 800 ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీకి 600 ప్లస్ 500 ఫైన్ ఉంటుంది. సో అది ఎక్స్ట్రా కలుపుకొని మనం ఫీజు కట్టి ఇప్పటికీ సిపికెట్ అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టిల్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దానికి టెన్షన్ ఏం అవసరం లేదు. సో లేట్ చేసినందుకు తప్పది. అండ్ నిన్న మొన్న ఎవరైనా ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ చేయకుండా డబ్బులు కట్టైన వాళ్ళు ఉంటే ఒక 2-3 డేస్లో మనీ రిటర్న్ అయితే రిటర్న్ అయిన తర్వాత లేట్ ఫీ కట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అప్లై చేసుకున్న వాళ్ళు అండ్ ఎవరైతే మిస్టేక్ చేసిరో, చాలామంది మిస్టేక్ చేసిరో, సో చూస్తేనే అర్థమవుతుంది కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ ఇన్స్టాలో. ఎడిట్ ఆప్షన్ అనేది నిన్ననే వచ్చింది. ఈ రోజు నుంచి ఎడిట్ ఆప్షన్ నేను నైట్ 12 తర్వాత చూసిన, 12:30కి 12:40 ఆ టైంలో చూస్తే అది ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చిండు వెబ్సైట్లో. సిపికే 2024 వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఫ్రంట్లోనే ఉంటుంది కింద. సో ఎడిట్ ఆప్షన్ అది క్లిక్ చేసి మీ పేమెంట్ ఐడి, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. అది అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు అండ్ అవన్నీ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయితే మీరు ఏ ఫామ్ అయితే సబ్మిట్ చేసిర్రో అదే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అందులో ఎడిట్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తా. ఓకేనా, సో నేను లాగినే చూపిస్తా. కొన్ని డీటెయిల్స్ ఎడిట్ చేసుకోనికి లేదు, కొన్ని డీటెయిల్స్ ఎడిట్ చేసుకోనికి ఉన్నాయి. సో లేనిదేంది ఉందేంది క్లారిటీగా చెప్తా, వీడియో చూడలేని వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఎడిట్ చేసుకోలేనిది ఏదైతే ఉందో దాన్ని మనం ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా మెయిల్ పెట్టాలి. సిపికెట్ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన దాంట్లో మనం ఓన్గా ఎడిట్ చేసి ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా మిస్టేక్ అంటే ఎడిట్ చేసుకోనికి లేదు అనుకుంటే దాన్ని మనం మెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఎట్లా పెట్టాలి అనేది ఇప్పుడు క్లారిటీగా చెప్తా. సో వీడియోని అయితే చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సేమ్ మీ గూగుల్ కానీ లేదంటే క్రోమ్ కానీ ఓపెన్ చేసి సిపిజెట్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇది అఫీషియల్ వెబ్సైట్. సో సిపికెట్ tsch.ac.in. సో సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కింద మనకి చూపిస్తుంది క్యాండిడేట్ హు హావ్ పేడ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆన్లైన్ బట్ నాట్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అడ్వైజ్ టు సబ్మిట్. సో ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ పేమెంట్ చేసుకోండి. సో లేట్ ఫీ తోటి 25 వరకు ఉంది. ఓకేనా, 25 వరకు ఉంది. 25 జూన్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు లేట్ ఫీ తోటి, 500 లేట్ ఫీ తోటి. అండ్ 30 వరకు కూడా ఉంది, బట్ 2000 కట్టాలి లేట్ ఫీ. సో చాలా అయిపోద్ది కదా 2000 అంటే, 500 అంటే పర్లేదు. ఇప్పటికీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 500 లేట్ ఫీ, అప్లికేషన్ ఫీజుకి లేట్ ఫీ కలుపుకోవాలి. ఇక్కడ 600 ఉంది ఎస్సీ ఎస్టీకి ఫీజు, 800 ఏమో ఓబీసీకి ఉంది. సో దీనికి 500 ఎక్స్ట్రా కలుపుకొని మనం ఫీజు కట్టచ్చు. ఇందులోనే అప్లికేషన్ ఫీ పేమెంట్లోనే చేసుకోవాలి. సో ఎవరైనా నిన్న మొన్న ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటే అది ఫెయిల్ అయిన వాళ్ళు చెక్ చేసుకోండి. చెక్ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇక్కడ ఫీ పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చూపిస్తుంది. అండ్ ఎవరైనా మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసింది ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎడిట్ ఆప్షన్, ఇది ఎడిట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇది క్లిక్ చేయాలి మనం. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది, మనం అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ప్రింట్ వస్తుంది, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మనకు మెయిల్ కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఐడి వస్తుంది. ఇది కూడా అప్లికేషన్ మనకు పీడిఎఫ్లో ఉంటుంది. మన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మొబైల్ నెంబర్, సో డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉందో ఇది క్లిక్ చేస్తే మనం ఏదైతే ఫామ్ సబ్మిట్ చేసినామో అది అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో డీటెయిల్స్ అయితే ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ అనేది ఇది క్లిక్ చేయాలి. ఓకేనా, సో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది సిపికెట్ 2024. సో ఎడిట్ ఆప్షన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్. ఓకేనా, సో ఆల్రెడీ మనం ఏదైతే సబ్మిట్ చేసినామో దాన్ని మనం ఎడిట్ చేసుకోనికి ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ చేసుకోరానిది ఏంటంటే ఇక్కడ, సో ఇది రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత.
అండ్ ఇక్కడ ఇది పేమెంట్ ఐడి, ఈ పేమెంట్ ఐడి కూడా మనం పేమెంట్ చేసిన తర్వాత వస్తుంది. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది మనం ఎడిట్ చేసుకోనికి లేదు, ఇక్కడ ఇవ్వలేదు. ఏదైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేస్తామో దాన్ని ఎడిట్ చేసుకోనికి లేదు. ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఏదైతే ఇస్తామో దీన్ని కూడా ఎడిట్ చేసుకోనికి లేదు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఉంటుందో దీన్ని కూడా ఎడిట్ చేసుకోనికి లేదు. సో ఈ హాల్ టికెట్ నెంబరు, ఈ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఫోన్ నెంబర్, ఈ 3 ఎడిట్ చేసుకోనికి లేదు. ఇవి ఎట్లా ఎడిట్ చేసుకోవాలంటే మనం మెయిల్ పెట్టాలి. ఈమెయిల్ పెడితే వాళ్ళకి, సో మనకి ఈమెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఈ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయిన వాళ్ళు డిగ్రీ మెమో కానీ డిగ్రీ హాల్ టికెట్ కానీ మెయిల్కి అటాచ్ చేయాలి. సో ఫోన్ నెంబర్ వాళ్ళు ఫోన్ నెంబర్ మిస్టేక్ అయిందని పెట్టాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయిన వాళ్ళు ఒరిజినల్ ఎస్ఎస్సి మెమోను మీరు అప్లికేషన్ చేసిన పీడిఎఫ్ మనకి మెయిల్కి అటాచ్ చేసి మెయిల్ పెడితే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఎడిట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అప్లికేషన్లో ఎడిట్ చేసుకోనికి లేదు, ఇవి మెయిల్ పెట్టాలి. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కానీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ కానీ ఫోన్ నెంబర్ మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళు మాత్రం మెయిల్ పెట్టాలి. నేను తర్వాత చెప్తాను ఇదే వీడియోలో. సో మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఎవరైనా సో హౌస్ నెంబర్ కానీ విలేజ్ డిస్టిక్ పిన్ కోడ్స్ ఈమెయిల్ ఐడి ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉంటే ఎడిట్ చేసుకోండి. సో డిగ్రీకి సంబంధించి చెప్పిన హాల్ టికెట్ అయితే ఎడిట్ చేసుకోనికి లేదు. సో ఇక్కడ బీకామ్ కానీ ఇక్కడ అంటే కోర్స్ కానీ యూనివర్సిటీ కాలేజ్ నేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండ్ లాంగ్వేజ్ సో ఇవన్నీ చూసుకొని ఇక్కడ రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్ అని పెట్టినా, ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ ఇంకా రాలేదు ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళవి. సో నెక్స్ట్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్. సో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వలేదు ఎడిట్ ఆప్షన్కి. సో ఇవి కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఈమెయిల్ పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ ఇయర్స్, ఇవి మాత్రం క్లారిటీగా చూసుకోండి, ఎందుకంటే సో ఇవి మెయిన్ మీ స్కూల్ నేము, మీ స్టేటు, ఆ డిస్టిక్ ఎక్కడ చదివారు, సో 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇవన్నీ చూసుకోండి. సో నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోనికి లేదు, ఇది కూడా మెయిల్ పెట్టాలి. నేను ఆల్రెడీ ఒకళ్ళకి మెయిల్ పెడితే అది అప్డేట్ అయిపోయింది. సో మెయిల్ పెడితే వాళ్ళు అప్డేట్ చేసారు, ఆ మెయిల్కి నేను ఫోటో సిగ్నేచర్ అటాచ్ చేసి మెయిల్ పెట్టిన, ఈ ఫోటో సిగ్నేచర్ నేను మెయిల్ ఏదైతే పెట్టినో అది అక్కడ అప్డేట్ చేయండి అని. సో చేసారు. సెంటర్స్ కూడా చేంజ్ చేసుకోనికి ఇవ్వలేదు. సో ఇది మీరు చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి టిక్ మార్క్ పెట్టి ఇక్కడ ప్రివ్యూ అని సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ సేమ్ టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ అని సబ్మిట్ క్లిక్ చేస్తే సో మనకి టోటల్ ప్రివ్యూ వస్తుంది, సబ్మిట్ చేయాలి అంతే. సో ఏదైనా ఎడిట్ చేసేది ఉంటే సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ అయిన ఫ్రీజ్ ఉంది కదా, కన్ఫర్మ్ అయిన ఫ్రీజ్ క్లిక్ చేస్తే సో మనకైతే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ ఫాము. సో ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది మనకి. ఓకేనా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇది సబ్మిట్ అయిపోయినట్టు. సో ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే. సో ఇప్పుడైతే మనం ఈమెయిల్ ఎట్లా పెట్టాలని చెప్తా. సో దీన్ని మనం ప్రింట్ అప్లికేషన్ కూడా చేసుకోవాలి. ప్రింట్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది అవుతుంది. ఓకేనా, ప్రింట్ అవుతుంది ఇది. సో దీన్ని మనం షేర్ క్లిక్ చేసి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రింట్ అవుతుంది. ఓకే, సో పీడిఎఫ్ లాగా చేసుకోవాలి, మనం ఫోన్లో పెట్టుకోవాలి. సో సిపి గెట్ 2024 సేవ్ అయిపోయింది అది. సో ఈ సిపి గెట్లో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, సో 2 హెల్ప్ లైన్ నెంబర్స్ ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ వస్తే వాళ్ళు మరి ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు ఏమో. ఇది 2 ఫోన్ నెంబర్స్. సో వీటికి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తే మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. లేదంటే ఇక్కడ మెయిల్ ఉంటుంది. ఓకేనా, ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి పెట్టండి cpget.helpdesk@gmail.com. సో ఈ ఈమెయిల్ ఐడిని మీరు ఎంటర్ చేయాలి ఈమెయిల్లో. ఓకే, సో మన ఫోన్లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. సో ఇది కూడా క్లారిటీగా చెప్తున్నా. జీమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ కంపోజ్ అని క్లిక్ చేయాలి. ఓకేనా, సో కంపోజ్ ఉందా, ఇది క్లిక్ చేస్తే మనకి మెయిల్ అనేది పెట్టొచ్చు. సో ఇది ఇక్కడ ఫ్రమ్ అనేది మన మెయిల్ ఉంటుంది, ఇది మన మెయిల్ ఉంటుంది. సో ఇక్కడ 2 అనేది సిపిగెట్ వాళ్ళకి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ CPGET వచ్చేసింది. సో ఇది cpget.helpdesk@gmail.com. సో ఇక్కడ ఇది క్లిక్ చేయాలి, ఈ మెయిల్ ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఏంది, సో ఎడిట్ CPGet అప్లికేషన్ ఫామ్ అని పెట్టాలి, సబ్జెక్ట్ అదే కదా. సో ఇక్కడ కంపోజ్ మెయిల్ ఇక్కడ రాయాలి. ఏం రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్, సో లేదా మేడం, నార్మల్గా గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టాలి, లేదంటే మేడం అని పెట్టి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ సో అండ్ సో రాయాలి. సో లైక్ మై సెల్ఫ్ మధు కింద. సో నీ మిస్టేక్ ఏంది ఇక్కడ, సో నేను మళ్ళీ రాయట్లేదు, నార్మల్ మై సెల్ఫ్ మధు
ఇక్కడ నీ పేరు ఏంది, సో మీ ఫాదర్ నేమ్ ఏంది రాసి అప్లికేషన్లో, సో సిపి గెట్ అప్లికేషన్లో నాకు మిస్టేక్ అయింది, ఐ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ ఇన్ సిపి గెట్, మై హాల్ టికెట్ నెంబర్ రాంగ్లీ ఎంటర్డ్, లేదా మై డేట్ ఆఫ్ బర్త్ రాంగ్లీ ఎంటర్డ్, మై ఫాదర్ నేమ్ రాంగ్లీ ఎంటర్డ్, మై క్యాస్ట్ రాంగ్లీ ఎంటర్డ్, లేదా మై డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ రాంగ్లీ ఎంటర్డ్, ఏదో ఒకటి పెట్టండి. సో పెట్టి కింద ప్లీజ్ ఎడిట్ అని పెట్టండి. చేసిన తర్వాత రాయండి, ఏం రాస్తారంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో అది, మీ పేమెంట్ ఐడి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సో అక్కడ రాసి ఈమెయిల్ పెట్టండి. అండ్ మెయిల్కి ఇక్కడ ఇది క్లిక్ చేయాలి, ఓకేనా, ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అటాచ్ ఫైల్ అన్నారు, ఫస్ట్ ఇది అటాచ్ ఫైల్ క్లిక్ చేయాలి. అటాచ్ ఫైల్ క్లిక్ చేస్తే మనకు గూగుల్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇందులో నార్మల్గా ఇమేజెస్ అని క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసి ఏదో ఒకటి ఈ ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయాలి. మీరు ఏ ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే మీరు నార్మల్గా మీ 10th మెమో కానీ, మీ ఇంటర్ మెమో కానీ, సో ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉందనుకో, సో మీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంటే మీరు ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి, ఓకేనా. ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేస్తే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేము అప్డేట్ చేసేది ఉంటే ఎస్ఎస్సి మెమో. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ పడ్డా అనుకో, సో మీ డిగ్రీ హాల్ టికెట్ కానీ లేదంటే మెమో ఉన్న వాళ్ళు డిగ్రీ మెమో కానీ అటాచ్ చేయాలి ఇక్కడ మెయిల్లో. సో డిగ్రీ మెమో, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అటాచ్ చేస్తే అది ప్రూఫ్ లాగా పెట్టాలి, అప్పుడే ఎడిట్ చేస్తారు దాన్ని. లేదంటే మీ ఫోటో సిగ్నేచర్ ఏదైనా మిస్టేక్ ఉందనుకో, ఫోటో సిగ్నేచరు, సో ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఇక్కడ అటాచ్ చేయాలి, మెయిల్కి అటాచ్ చేస్తే వాళ్ళు అది ఓపెన్ చేసి దాన్ని అప్డేట్ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు క్యాస్ట్ అప్డేట్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ని మీరు ఫోన్లో మంచిగా స్కాన్ చేసి అటాచ్ చేయాలి మెయిల్లో. ఇప్పుడు అటాచ్ అంటే మెయిల్కి అది కూడా పోతుంది. సో దాన్ని ప్రూఫ్ లాగా పెట్టాలి. మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో ఆ ఎడిట్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్ పెట్టాలి. దేన్ని బట్టి ఎడిట్ చేస్తారు వాళ్ళు, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడిట్ చేసుకోవాలంటే క్యాస్ట్ ప్రూఫ్ లెక్క పెట్టాలి. మీరు డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే 10th మెమో పెట్టాలి, అందులో ఉన్నట్టు ఎడిట్ చేస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్ ఉంది, ఆధార్ కార్డ్ అటాచ్ చేయాలి. సో అది ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గా చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీ సిపి గెట్ 2024 సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేయాలి. సో ఇది క్లిక్ చేస్తే అటాచ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ కింద పడుతుంది ఇది. సో ఇది నార్మల్ ఇట్లా అటాచ్ చేయాలి. ఇక్కడ అటాచ్ అని క్లిక్ చేసి మీ 10th మెమో, ఇంటర్ మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ ఏది మిస్టేక్ ఉంటే దానికి సంబంధించిన అటాచ్ చేసి మనకి మెయిల్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మెయిల్ వెళ్తుంది. ఈ బటన్ ఇది ఉంది కదా మార్కు, సో ఇది క్లిక్ చేసి మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే మీరు పంపించి అటాచ్ చేసిన ఫైలు ప్రూఫ్ లాగా పెడితే వాళ్ళు దాన్ని చూసి దాన్ని రీడ్ చేస్తారు, ఓకేనా. ఇది ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, ఈమెయిల్ ఎట్లా పెట్టాలి. సో మేబీ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.